కోనసీమ జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అదేవిధంగా జిల్లా మంత్రితో చర్చించారు సీఎం. ప్రస్తుతం జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే అండి, సీఎం గారు ఏం చర్చించారు, జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక ముందుకెళ్తారు? పేదల సేవ కోసం అనే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముమ్మడివారం నియోజకవర్గానికి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో ఎప్పుడు ప్రజల మధ్యన లేరు. ఆయన నలుగురితో డార్క్ రూమ్లో ఉంటా వ్యవహారం చేసేవారు. కానీ మా నాయకుడు, మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన వరదలు వచ్చినప్పుడు కానీ ఆయన నిరంతరం 75 సంవత్సరాల వయసులో బురదలో తిరుగుతూ మరి ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా అలాంటి విషాదకరమైన సంఘటనని రోజుల వ్యవధిలో మరి బయటపాడేసి ఊపిరి పీల్చుకునేలా చేశారు. అదేవిధంగా ఈ రోజును కూడా ప్రతి సామాన్య కార్యకర్తతో, ఇప్పుడు మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా కార్యకర్త అయినా ఆయన అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తారు. కష్టపడిన వాళ్ళని గుండ్లకి హత్తుకుని మరి గుండెల్లో చేర్చుకునే వ్యక్తిత్వం గల ఆయన. అలాగే కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఆయన. ఈరోజు ఈ బంగారు కుటుంబంలో భాగంగా సుమారు 141 కుటుంబాలని ముమ్మడివారం నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. అందులో 4-5 ఫ్యామిలీస్కి మరి దత్తత తీసుకోవడం, అలాగే సుమారు 30-40 మందిని దత్తత తీసుకోవడానికి కూడా ఈరోజు దాతలు రావడం జరిగింది. అందరూ కూడా పూర్తిగా ఇటు కార్యకర్తలతో కూడా 1 గంటన్నర మీటింగు అవడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క 12 నెలల పాలన ప్రజలందరూ కూడా మన కడప జిల్లాలో చూశారు మీరు, పూర్తిగా కేడర్ అంతా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. అలాగే ప్రజలు కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో ఉన్నారని భావిస్తాం. జూన్ 4న వెన్నుపోటు దినంగా చేస్తామని వైసీపీ ప్రకటించింది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, వెన్నుపోటు పొడిచారు ప్రజలని. వెన్నుపోటు అనే పేరుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ పార్టీ. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తులు వాళ్ళు. ఏదైతే అమర్ రాజా ఫ్యాక్టరీ కానీ, కియా ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటి సంస్థలు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఈ రాష్ట్రానికి. అలాంటి వాళ్ళని ఎక్స్పాన్షన్ జరగకుండా కూడా మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన గొప్పతనం వైఎస్ఆర్ది. అలాగే ఈ రోజున ఉచిత సిలిండర్ స్టార్ట్ అవడం జరిగింది. తల్లికి వందనం ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15న మరి ఉచిత బస్సు స్త్రీలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ ఏదైతే 4,000 ఇస్తానని ప్రామిస్ చేసామో ఆ 4,000 కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. 15,000 రూపాయలు ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేశారో అప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసి ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోడ్లన్నీ కూడా గుంతలమయం, ఎక్కడా కూడా రోడ్లు లేని వైను. అలాంటిది ఈరోజు ప్రజలందరూ కూడా మన సంక్రాంతి ముందే ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు ఉండాలని చెప్పడం, మరి గుంతల రహిత రోడ్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంక్షేమం అభివృద్ధి సమపాడులో తీసుకెళ్తుంటే వాళ్ళకి బుర్ర సరిగ్గా పనిచేయక, ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి బుర్ర పనిచేయక, అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాఖ్యలను మేము పట్టించుకోం. ఈ యొక్క ఏదైతే ఎన్డీఏ కూటమి మీద ప్రజలు అత్యంత విశ్వాసం చూపించి సుమారు 95% స్ట్రైక్ రేట్తో విజయం అందించారంటే, ఈ దేశంలోనే కని విని ఎరగని విజయాన్ని మాకు అందించారంటే దానికి పూర్తి చిత్తశుద్ధితో మేము ఉంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రతిపక్షం వ్యాఖ్యలను తాము పట్టించుకోమని, ఖచ్చితంగా తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం రాబోయే 4 ఏళ్లలో కూడా సంక్షేమం అభివృద్ధి వైపు పనిచేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. ప్రకాష్తో సాయిసుధీర్ అంటే ముమ్మడివారి నుంచి.